బోధిధర్మ వనసంజీవిని ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి గ్రామంలో పునర్విక అనే అమ్మాయి ఒక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతుందని ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ అందరూ కూడా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు ఆ అమ్మాయిని కాపాడాలని. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే ఆ ఇంజక్షన్కి 16 కోట్లు అవుతుందా, ఇది ఫ్రాడ్ అని కొందరు, ఆ అమ్మాయిని కాపాడాలని నిజంగా ఉంటుందని కొందరు. అసలు ఈ ఇంజక్షను జోల్ జెస్మినా అనే ఇంజక్షను 16 కోట్లు ఉంటుందా? అయితే 16 కోట్లు విలువ చేసే ఈ ఇంజక్షను యాంటీబయాటిక్కా, పెయిన్ కిల్లరా, మరొకటా అని సందేహాలు ఉన్నాయి. ఈరోజు ఆ ఇంజక్షన్ యొక్క పూర్వపరాలని మీకు కూలంకషంగా తెలిసే ముందు, పిల్లలు అంటే 6 నెలల లోపు పిల్లలకి మెడ నిలబెట్టలేకపోవడం, పడుకోలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు గురైనప్పుడు ఈ యొక్క SMA స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ టైప్ 1 అనే ఒక జన్యు సంబంధ వ్యాధిగా రుగ్మతగా నిర్ధారణ చేస్తారు. ఇది ఏంటంటే దీనికోసం మీకు కూలంకషంగా తెలియాలంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కోసం తెలియజేయాలి. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు వెన్నుపాములోకి ఉండే వెన్నుపూస, స్పైనల్ కార్డ్. ఈ మెదడు నుంచి వెన్నుపూస నుంచి శరీరం అంతా అనేక నాడులు వ్యాపించి ఉంటాయి. ఈ నాడులు 2 రకాలు. మెదడుకి సమాచారాన్ని తీసుకెళ్ళిపోయే వాటిని జ్ఞాననాడులు లేదా సెన్సరీ న్యూరాన్స్ అంటాం. మెదడు నుంచి సమాచారాన్ని తీసుకొచ్చే వాటిని మోటార్ నెర్వ్స్ లేదా చాలక నాళ్ళు అంటాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లల్లో వెన్నుపూసలో స్పైనల్ కార్డులో ఒకానొక డిఎన్ఏలో లోపం, అంటే ఒక డిఎన్ఏ SMA అనే ఒక జీన్ లోపం వల్ల ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వదు. ఈ ప్రోటీన్ ఏదైతే ప్రొడ్యూస్ అవ్వలేదో ఇది DNA ప్రాబ్లం, అంటే జెనెటికల్ డిజార్డర్, జీన్ ప్రాబ్లం. వాళ్ళు ఈ రుగ్మతలతో బాధపడతారు. 2019 పూర్వం ఈ వ్యాధికి ఈ రుగ్మతకు లోనైన వాళ్ళకి ఎటువంటి చికిత్స ఉండేది కాదు. 2019 తర్వాత జీన్ థెరపీ అని ఒక అమెరికాలో పరిశోధన చేసి దీనికి ఒక ఇంజెక్షన్ కనుగొన్నారు. దీన్ని జోల్ జెస్మినా అనే ఒక ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఎలా తయారు చేస్తారంటే, వ్యాక్సిన్ తెలుసు కదా, కరోనా టైంలో మనం అందరం వ్యాక్సిన్ వేసుకున్నాం. వ్యాక్సిన్ ఏ విధంగా తయారు చేస్తారో చెప్పి ఈ ఇంజెక్షన్ కోసం వస్తాను. వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఒక వైరస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు కాబట్టి అది రాకుండానే మనం ప్రివెన్షన్ తీసుకోవడం. ఉదాహరణకి ఒక పోలియో వచ్చే ఒక వైరస్ని బాగా పెంచి దాన్ని వేడి చేసి చంపేస్తారు. ఈ డెడ్ బాడీస్ని, అంటే వైరస్ తాలూకు పోలియోని కలిగించే వైరస్ తాలూకు డెడ్ బాడీలని ఒక వ్యాక్సిన్ రూపంలో ప్రిపేర్ చేసి మన శరీరంలోకి ఎక్కిస్తారు. శరీరానికి డెడ్ బాడీ అని తెలియదు కాబట్టి ఆ యాంటీజెన్కి యాంటీబాడీని ప్రిపేర్ చేసి దాన్ని చంపడానికి అవసరమైన వెపన్ని తయారు చేసుకుని శరీరం ఎప్పుడైనా నిజమైనటువంటి పోలియో వైరస్ వస్తే దాన్ని అటాక్ చేసి చంపడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ SMA ఇంజెక్షన్కి వద్దాం. SMA ఇంజెక్షన్ కూడా ఒక వైరస్ అంటే ఏంటంటే DNA లేదా RNA ఏదో ఒకటి ఉంటుంది. మరి ఈ స్పైనల్ కార్డులో స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీలో SMA అనే ఒక జన్యులోపం కదా. SMAలో ఒక DNA నకలనే, ఆ DNA అలాగుందో అక్కడ ఏమవుతుంది, ఈ మస్క్యులర్స్ అంటే ఈ మోటార్ న్యూరాన్స్కి అవసరమైనటువంటి ఒకానొక ప్రోటీన్ని తయారు చేయలేకపోతుంది SMA జీన్లో ఉన్నటువంటి లోపం వల్ల. దాన్ని ఏం చేస్తారంటే కొన్ని లక్షల కోట్ల వైరస్లు తీసుకుని వాటి లోపల లోడ్ అయి ఉన్నటువంటి DNAని తీసేస్తారు. తీసేసి ఈ పాపకి అవసరమైన DNAని అందులోకి లోడ్ చేస్తారు. ఈ లోడ్ చేసి
ఈ కొన్ని కోట్ల ఈ వైరస్లను లోడ్ చేయించి పరిశోధనాత్మకంగా ల్యాబ్లో తయారు చేసి దాన్ని శరీరంలోనికి జోల్ జెన్స్మా అనే జీన్ అనే పదం వచ్చేలాగా దీన్ని ఇంజెక్షన్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే శరీరంలోకి వెళ్ళినప్పుడు శరీరంలో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకుని ఈ అవసరమైన డిఎన్ఏ లోడ్ చేసినటువంటి ఈ వైరస్లు వెన్నుపూసలోకి వెళ్తాయి, అంటే స్పైన్లోకి వెళ్తాయి. స్పైన్ మస్కులర్ అంటే కండలోకి వెళ్తాయి. కండలోకి వెళ్ళి అక్కడ ఏదైతే మోటార్ న్యూరాన్ ఆహారం లేక ప్రోటీన్ లేక రక్తం లేక కుసించిపోయి ఉంటాయో ఒకేసారి కరెంట్ వచ్చినట్టు ఉత్తేజంగా ఆ స్పైనల్ కార్డులో ఈ యొక్క వైరస్ తాలూకా డిఎన్ఏ వెళ్ళి దాన్ని పునరుత్తేజం చేస్తుంది. వెంటనే పిల్లలకి ఎప్పుడైతే ప్రోటీన్ అందిందో, ఎస్ఎంఏ అని ప్రోటీన్ అందిందో, ఈ మస్కులర్ ప్రాబ్లం అంతా పోయి వాళ్ళు మెడ నిలబెట్టడం, నడ్డం, శ్వాస క్రమంగా తీసుకోవడం వంటి సంభవిస్తాయి. అయితే పునర్విక విషయంలోనే కాదు, ప్రతి 1,00,000 మంది శిశువుల్లో ఒకరికి ఈ రుగ్మత లోనవుతారని పరిశోధనలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ అమ్మాయి కోసం మనకు తెలిసింది కాబట్టి అందరం చర్చించుకుంటున్నాం, ఎంత కొంత డబ్బులు వేసుకుంటున్నాం. కానీ మిగిలిన కానరాన్ని ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి ఏంటి పరిష్కారం ఏంటని చూసినట్లయితే ఈ సందర్భంగా మా లోకల్గా ఉన్నటువంటి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఫండ్ రైజ్ చేసింది. మా ఊర్లో గంగేష్ అండ్ టీము ప్రతి స్కూల్కి వచ్చి డబ్బులు కలెక్ట్ చేశారు. మా వంతు మేము ప్రయత్నం చేసాం. ఇంతవరకు ఓకే. అసలు ఇటువంటి రుగ్మతలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది. రేర్ డిసీజ్ పాలసీ అని, ఒక రేరుగా వచ్చే వ్యాధులు వస్తే దానికి 1 కోటి వరకు ఫండింగ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఉంది. అలాగే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఉంది. రాష్ట్ర స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయి. ఇవి కాకుండా చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. పరిశ్రమలో ఆదాయంలో 2% ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీకి వాడవలసి ఉంటుంది. రిలయన్స్ వంటి సంస్థలు, ఈ సంస్థలన్నీ కూడా మరి ఇటువంటి అమ్మాయిలకే కాకుండా పునర్వికే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఈ ఎస్ఎంఏ అవసరమైనటువంటి జోల్ జెస్మిన్మా అనే ఇంజెక్షన్ని భారతదేశంలో తయారు చేయాలి. ఎందువల్ల ప్రపంచానికి వ్యాక్సిన్ అందించినటువంటి దేశం, కరోనా టైంలో ఎన్నో దేశాలకి మన వ్యాక్సిన్ అందించాం. ఇటువంటి పరిశోధన సంస్థను కూడా ఒకటి పెట్టాలని, ఇలా రుగ్మతలతో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఒక శాశ్వతమైనటువంటి ఫండ్ని ప్రభుత్వాలు సేకరించాలని, ఆ దిశగా పరిశోధనలు జరిగి ఆ ఇంజెక్షన్ 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ని ₹1,000 తగ్గించాలని, ఆ విధంగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ, పునర్విక విషయంలో యువత అందరూ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఇటువంటి వ్యాధులు ఎవరికి వచ్చినా సరే సమాజం అంతా కూడా మేల్కొనడం కాకుండా అటువంటి పరిశోధనా సంస్థలు భారతదేశంలో ఏర్పాటు చేసి ఇక్కడే జోల్ జెల్మిమా అనే ఇంజెక్షన్ ఇక్కడనే ఉత్పత్తి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.